మాకు జవహర్ నగర్ అని ఉంది ఇక్కడ ఓకే. మూలాలి దగ్గర. మేము ఎన్ని రోజుల సంధి ఒక 3-4 ఏళ్ల సంధి ఈ రోహిణ్యాలను ఎలగొట్టాలని చెప్పేసి మేము ఎంతగానో ప్రయత్నించి పోలీస్ స్టేషన్ అక్కడ ఇక్కడ చేస్తాము. ఆ రోహిణ్యాలు వచ్చేసి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఆడ బైకులు పెట్టుకొని అల్లా అక్బర్ అని చేసేసి గుళ్ళ చిన్న చిన్న గుళ్ళ లెక్కల ఇంట్లో చర్చిలలో ఎట్లా చేస్తారో అట్లా చేస్తా ఉన్నారు. ఎంత ఇది చేసి మేము కంప్లైంట్ ఇచ్చినా ఒక 10 కాలనీలు సుధారించినాయి జవహర్ నగర్ లో ముస్లింస్ రోహిణ్యాలై. మేము కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టుకుంటలేరు. కమస్కం ఈడనా మన పెద్ద మనుషులు ఏమైనా పట్టుకుంటారని వస్తే వీల్లేదు కాబట్టి. కానీ ఆ రోహిణ్యాలను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి. మా పిల్లలకు రాబోయే కాలంలో కమస్కం మేము కూరగాయ బేరం చేస్తాం. కూరగాయలు అమ్ముకుందామంటే ఇలా మా కూరగాయల బేరం వెనకట ముస్లింసే పండ్లు అమ్ముకునేది, కూరగాయల బేరానికి ఇది కూడా దిగిర్రు. ఇప్పుడు కూరగాయలు కాకుండా వేరే వేరే భూములు కొనుక్కుంటాం కదా, మేమేమో కొనుక్కునేది ఉంటే వాళ్ళేమో కబ్జాలు చేసుడు. ఇక్కడ ప్రభుత్వం అట్లా ప్రోత్సహిస్తుంది. ఏది ఇక్కడ ప్రభుత్వము కాంగ్రెస్ అయితేనే రోహిణ్యాలు ముస్లింస్ అంటుంది, ఇవన్నీ ప్రోత్సహిస్తుంది. కాబట్టి మాకు ఇవి అన్ని రోహిణ్యాలతోటి చిన్న చిన్న పిల్లలకు మేము భవిష్యత్తు దృష్టి పెట్టలేకపోతాం. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, నా పిల్లలకు ఏం భవిష్యత్తు చూపెట్టలేకపోతున్నా. ఇప్పటి ఈ పిల్లలన్నా భవిష్యత్తులో బాగుపడాలని చెప్పేసి హిందుత్వాన్ని వాళ్ళు కూరదోస్తున్నారు. ఏది చేసుకోవాలన్నా కూడా వాళ్ళు అల్లా అక్బర్ తలు తప్పితే వేరేది ఏం లేదు. ఒక పండ్లు కొందామన్నా పండ్ల మీద పొద్దుగాల లేవగానే మేము చూస్తుంటాం. మాకు అప్పుడు ఫోన్లో ఐడియా రాదు. ఏది వాడు ఏమో చదువుతాడు, నీళ్ళ మీద ఏం చదువుతాడో అర్థం కాదు. అప్పుడు పండ్లు అమ్ముతాడు. చిన్న హోటల్ పెట్టుకుంటే మనమేమో సాకపోస్తాం ఇట్లా ఏదో ఇదండి. వాడు అక్కడ పాల మీద ఏం చదువుతాడో అర్థం కాదు. ఇట్లా చేసి ఇది చేస్తా ఉన్నారు. కాబట్టి మేము మా చిన్నతనానికి ఇప్పటికి చాలా ఫరక్ వచ్చింది. కాబట్టి రోహిణ్యాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ యూత్ తోటి మాలాంటి వాళ్ళం కూడా పనిచేస్తామని చెప్పేసి మేము